హాయ్ అండి, అందరికి నమస్కారం. చూడండి, ఉదయం ఎంత నిర్మానుష్యంగా ఎంత ప్రశాంతంగా ఉందో 4:30 గంటలకి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు టైము 4:30. బాటసింగారం ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తున్నాం. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. అది తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్కెట్ అంటే. చూద్దాం. ఉదయం 5 గంటలకి మరి గద్దర్ సర్కిల్ దగ్గర ఈ చల్లటి వాతావరణంలో గరం గరం ఛాయ్ తాగాలని ఆగాము. యాక్చువల్ ఛాయ్ అలవాట్లేదు, కానీ ఈ చల్లటి వెదర్కి ఛాయ్ తాగితే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. మరి ఛాయ్ తాగిన తర్వాత డైరెక్ట్ కొల్లూరు దగ్గర రింగ్ రోడ్ ఎక్కాం. రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత నిజంగా రింగ్ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఆ లైటింగ్స్, అపార్ట్మెంట్స్ నిజంగా హైదరాబాద్లో వెళ్తున్నట్టు ఉండదు. అంత బాగుంటుంది లొకేషన్. మొత్తానికైతే తెల్లారింది, వెలుతురు వచ్చేసింది. బాటసింగారానికి దగ్గరలో ఉన్నాం. ఈ ఉదయం చలికాలంలో వెదర్ ఎంత బాగుంటుందంటే మంచు, లైట్గా మంచు పడుతుంటుంది, చెట్లు గ్రీనిష్గా, పక్షులు సూపర్గా ఉంటుంది. మరి మొత్తానికైతే ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వచ్చేసాం, బాటసింగారం. కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ఫ్రూట్ మార్కెట్. ఆప్షన్ వేస్తారంట ఫ్రూట్స్ కొనడానికి. ఇక్కడ ఫస్ట్ బల్క్గా పెట్టి చూడండి. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే బల్క్గా ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు కూడా బల్క్గా అమ్మడానికి ఇష్టపడతారు. ఒక్కరు వెళ్ళి నేను 10 కిలోలు తీసుకుంటే ఇక్కడ సెట్ కాదు. ఒక 10-15 మంది కలిసి వెళ్తే బాగుంటుంది కొనడానికి. చూడండి, ఆప్షన్ వేస్తున్నారు వీళ్ళు. ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయో. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ఎగిరేస్తుంటే మరి వాడు చెప్తున్నాడు నా ఫ్రూట్ ఎగిరేయద్దని. అంటే వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మొత్తానికి ఒక్కొక్క స్టాల్స్ అట్లా తిరుగుతూ ఉన్నాం. ఇది చూడండి, రేగువన్ల స్టాల్. ఇది ఎన్ని వేల రేగువన్లో నాగపూర్ నుంచి ఇంపోర్ట్ చేశారంట దీన్ని. ఫ్రెష్గా సూపర్గా ఉన్నాయి, గ్రీనిష్గా, టేస్టీగా. మరి మేమైతే మరి టేస్ట్ చూసిన తర్వాత 2 బాక్సులు అయితే తీసుకున్నాం. మంచి రీజనబుల్ రేట్కే మరి వచ్చింది. 2 బాక్సులు తీసుకొని మరి ప్యాక్ చేసుకున్నాము. ఆ తర్వాత మరి దానిమ్మ పళ్ళ స్టాల్కి వెళ్ళాం. చూడండి, ఎన్ని వేల దానిమ్మ పళ్ళు. ఆ వైట్ కాటన్స్ అన్నీ దానిమ్మ పళ్ళే. 1-2 లేవు ఇక్కడ. అన్ని రకాల పండ్లు, మీకు ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది ఇక్కడ. చూడండి, ఇటు చూసిన వైట్ కలర్ బాక్సులు మొత్తం ఇవన్నీ దానిమ్మ పనులే. వీలైతే ఒకసారి వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్. 13 ఇయర్స్ తర్వాత కలిసాము. నిజంగా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం కలవడం. సో వాళ్ళతో ఫోటో కూడా తీసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తామని చెప్పి. వీడి పేరు అనిరుద్. వీని కూడా చెప్తున్నా మళ్ళీ ఎప్పుడు కలుస్తామరా, ఫోటో అయితే దిగుదాం దాన్ని. సో వాడు కూడా షాక్ అయిపోయాడు. ఫైనల్గా దానిమ్మ పండ్లు ఆప్షన్ అయితే అయిపోయింది. మరి తీసుకున్నాము. చాలా బాగున్నాయి, చాలా బిగ్ సైజులో ఉన్నాయి దానిమ్మ పండ్లు. ఆ తర్వాత పర్సిమనో ఫ్రూట్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే నేను ఫస్ట్ టైం చూసిన ఈ ఫ్రూట్ని, చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ఆరెంజ్ సెక్షన్, ఈ ఆరెంజ్ స్టాల్స్ అనేది వేరే సైడ్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ సైడ్లో ఆరెంజెస్, యాపిల్స్. మరి అక్కడైతే వెళ్ళాం. కొన్ని 100,000 టన్నుల యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆరెంజెస్. కొన్ని యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాము. తీసుకొని మరి వేరే సైడ్ వెళ్ళాము. అక్కడ కివీ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. కివీ ఫ్రూట్ చాలా చిన్నగా ఉండడం వల్ల అవి తీసుకోలేము. ఆ తర్వాత పైనాపిల్స్ అండ్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ తీసుకోవడానికి వచ్చాము. చూడండి, ఎన్ని పైనాపిల్స్. ఫస్ట్ టైం ఇన్ని పైనాపిల్స్ ఒక దగ్గర చూడడము. ఇది చూడండి, ఈ ఫ్రూట్ దోసకాయలాగా ఉంటుంది, కానీ కెనరీ మిలాన్ అంట. టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చూశాను ఇది కెనరీ మిలాన్ అనేది. యాక్చువల్గా ఉండొచ్చు, నేనైతే ఫస్ట్ టైం చూశాను.
ఫైనల్గా అయితే వాటర్ మిలాన్ మస్క్ మిలాన్ తీసుకొని వెళ్ళిపోయాము. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. బల్క్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బాట సింగారం ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.